సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంగళవారం. ఈ మంగళవారం నాడు శ్రావణ మాసంలో మనకి పంచమి వస్తోంది. ఈ పంచమికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. స్త్రీలకి గర్భాశయాలు, ఈ గర్భానికి సంబంధించినటువంటి బాధలు, బహిష్టు, అలాగే సంతానం కలగడం, ఇలాంటి వాటికి సంబంధించి ఈ స్త్రీల ఈ గర్భాశయానికి సంబంధించి ఒక పోలిక ఉంటుందన్నమాట. ఈ పోలికలో ఎవరు దీనికి సంబంధించిన దేవుడు అంటే కుజుడు. కుజగ్రహానికి అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము లేదా కుజగ్రహాన్ని పూజించడము చేయడం ద్వారా స్త్రీలకి ఈ గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. ఇటువంటి బాధలన్నీ తగ్గిపోవడానికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తాం. అదే మనకి నాగుల పంచమి అనే పేరుతో చాలా విశిష్టతగా ఉన్నది. తదుపరి కార్తీక మాసంలో కూడా చేస్తాం మనం. అది కూడా మనకి నాగుల చవితి పేరుతో చేస్తాము. ఇది నాగుల పంచమి పేరుతో చేస్తాము. ఈ నాగుల పంచమి అన్నది ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యత పొందింది. ఇప్పుడు ఒకటి ఏం చెప్పుకోవాలంటే, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగం మీద, ఏదో ఒక కారణం మీద వలసలు. ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేస్తున్నారు కాబట్టి పండగలన్నీ మిక్స్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా పండగలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని లేకుండా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజులకి విశిష్టత పెరిగింది.